ఈరోజు నేనైతే తోటకూర ఆవు పులుసు చేశాను. ఎలా చేశానో మీరు చూడండి. ముందుగా తోటకూర శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత నువ్వుల పప్పు 2 స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్, బియ్యపిండి 2 స్పూన్లు, ఎండుమిర్చి, తగినంత చింతపండు రసం అన్నీ రెడీ పెట్టుకోవాలి. ఆవాలు ఒక 1/2 టీ స్పూన్. ఆవాలు ఎక్కువైతే కనుక చేదు వస్తుంది, చూసుకొని తగినంత వేయండి. ఇది ఎండు కొబ్బరి ముక్కలు. అవన్నీ రెడీ పెట్టుకున్నాక కట్ చేసి పెట్టుకున్న తోటకూరని మెత్తగా ఉడికించాలి. తర్వాత ఇవన్నీ మిక్సీలో వేసుకున్నవి ముద్దగా చేసుకొని ఉడికిన తోటకూర మిశ్రమంలో చింతపండు రసం పోసాక తగినంత ఉప్పు, పసుపు వేసి ఉడకనివ్వాలి. ఇవన్నీ బాగా ఉడికాక బాగా ఉడికిన తర్వాత ఆవాలు, మినపప్పు పోపు వేసి ఇందులో కలపాలి. చూసారు కదా తోటకూర ఆవు పులుసు ఎలా ఉడుకుతుందో. ఈ తోటకూర అనేది పోషకాల గని. మన శరీరానికి అవసరమైన ఐరన్, పొటాషియం, జింక్, విటమిన్ ఏ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రిచ్ ఫైబర్. మరి ఇలాంటి తోటకూరతో మనం ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు.